లేఖనాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగి ఉన్నదని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మరి కీర్తనకారుడు ఏదో రోగ వ్యాధుల్లో పడి ఉండవచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతవుతూ ఉండవచ్చు, అతనుకున్న ఉద్యోగం పోయి మరో ఉద్యోగం దొరకపోవచ్చు, ప్రజల చేత అవమాన పాలవచ్చు. ఈనాడు కూడా మనం అటువంటి సమస్యలతోనే బాధపడుతూ ఉంటాం. కానీ మనం వెళ్ళవలసింది బైబిల్ దగ్గరకు, వాక్యం దగ్గరికి వెళ్ళాలి ప్రియులారా. కానీ మనకు బాధ కలిగినప్పుడు వాక్యం వైపు చూడాలి. కానీ ప్రజలు ఏం చేస్తుంటారు? జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు, గొడవలు వస్తే లాయర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు, అదేవిధంగా ఉద్యోగం పోతే మరో కంపెనీకి పరిగెడుతూ ఉంటారు. ఇదేమి చేయొద్దని కానీ వెళ్ళొద్దని కాదు, కానీ ముందు మనం వెళ్ళవలసిన స్థలం బైబిల్. మనం వెళ్ళవలసింది వాక్యాన్ని దగ్గరికి. దాని ఫలితంగా మన విచారణ పోయి నెమ్మది వస్తుంది. అదే బాధల్లో నెమ్మది ఇచ్చేది